అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం సామాజిక పింఛను పెంపుపై సంతకం చేయడం, నిరుద్యోగుల కోసం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు క్యాంప్ ఆఫీస్ ప్రజా వేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డామని డిఎస్సి నోటిఫికేషన్ రానుండటంతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతామని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగుల పట్ల చంద్రబాబు చూపిన ఆప్యాయత కొనియాడుతూ నెల 4,000 రూపాయలు పింఛను అందుకోవడం సంతోషంగా ఉందని పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలని అధికారులకు సూచించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రానున్న 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలు అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నాయుడు గారు గెలవడం కోసం మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము. అతను చంద్రబాబు నాయుడు గారు గెలిచి మొదటి సంతకం డిఎస్సి మీద చేయడం వల్ల మాకు చాలా సంతోషకరము. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళు కోరుకున్న రోజులు వాళ్ళకు వచ్చేసాయి. ఇంకా ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. ఉద్యోగ మేళ అనేది మనకు మొదలైపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి తన ప్రమాణ స్వీకారం జరిగి 1 రోజు కాకముందానే మనకి డిఎస్సి వదిలాడు. ఇంకా నోటిఫికేషన్స్ అనేవి వదులుతున్నారు. కాబట్టి అతను ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని ఇన్ని రోజులుగా మేము కన్న కలలను మేము నిజం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన మన ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. గత ప్రభుత్వంలో అయితే మెగా డిఎస్సి అని అయితే మనకి మినీ డిఎస్సి అని అయితే ప్రకటించినారు. దానివల్ల చాలా అయితే నిరాశ చెందినాము. చాలా మంది ఉద్యోగాలు అయితే అందరూ వాళ్ళకి జీతాలు పడక అయితే చాలా అయితే సఫర్ అయినారు. కానీ మన ఇప్పుడు సీఎం మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకి మొదటి సంతకం డిఎస్సి పైన సంతకం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని మాకు సార్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ. కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకున్నాను. సో చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు ఎంత మన స్కిల్ సెన్సర్స్ గురించి ఆయన సంతకం పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు అంటేనే ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మనం అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఐటీని పరిచయం చేసిందే మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది యూత్ లక్షలు ఈరోజు సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని ఒక మెరుగైన స్థాయిలో పెట్టడానికి కారణం వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన అనేది పోలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన స్కిల్ సెన్సర్స్ పైన ఒక అవగాహనతో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి, వాళ్ళలో స్కిల్స్ అనేది డెవలప్ చేసేసి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించే స్థాయిని మనం ఇవ్వాలి. ఆ స్కిల్ సెన్సర్స్ అనేది అంతా కూడా వాళ్ళకు ఉండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో మొదటి సంతకం పెట్టడం అనేది జరిగింది. ఖచ్చితంగా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ రోజు ఇంత పెద్ద మెగా డిఎస్సి వదిలి మాకు తొలి సంతకం చేసినందుకు మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి, మరియు మా వెనక నిరుద్యోగులందరికీ నియోజకవర్గంలో సురేంద్రబాబు సార్ గారు ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి మీరందరూ బాధపడకండి, మన ప్రభుత్వం రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద ఉంటుందని చెప్పేసి నిరుద్యోగులందరికీ భరోసా ఇచ్చినందుకు ప్రత్యేకంగా సురేంద్రబాబు సార్కి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మరి నోటిఫికేషన్ మీద తొలి సంతకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. నిజంగా ఈరోజు మనకి శుభదినం. మన రాష్ట్రం కలలుగంటున్న రోజులు వచ్చాయి, ప్రారంభమైనాయి. మనకి ఏదైతే ఉందో మొన్ననే 4:41 చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, నేను మొదటి సంతకం ఏదైతే అన్నారో డిఎస్సి మెగా డిఎస్సికి ఆయన సంతకం చేసి 16,000 మందికి పైగా వాళ్ళందరూ కూడా అర్హత ఉండేటట్టు, వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉండేటట్టు ఆయన చెప్పిన మాట ప్రకారం మన హామీల్లో మొదటి హామీని కూడా నెరవేర్చడం జరిగింది.